గత ప్రభుత్వం చేసిన ఖర్చులపై శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే కేసీఆర్ కుటుంబం హడలిపోతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహబూబ్ నగర్ వెళుతూ హైదరాబాద్ నుంచి షాద్నగర్ వరకు ఆర్టీసీ బస్సులో మంత్రి ప్రయాణించారు. తాము మేడిగడ్డకు వెళితే ఎందుకు వెళ్లారని ప్రశ్నించిన కేసీఆర్, కేటీఆర్లు మరి వాళ్లు ఎందుకు వెళ్లారో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా తమకు వ్యతిరేకంగా ఉన్న వారిపై ఈడీ దాడులు చేయిస్తున్న బీజేపీ కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు వదిలేసిందని ప్రశ్నించారు. సూటిగా 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసిన పని ఏందో చెప్పండి. బాత్రూమ్లు కట్టినమా, రేషన్ బియ్యం ఇచ్చినమా, ఈజీఎస్ కార్యక్రమాలు చెప్పినమా అని చెప్పుకునేది కాదు. ఒక నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, ఒక ఆరోగ్యం మెరుగుపడడానికి, వైద్య సంబంధించిన పరంగా కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఏదైనా మీరు ఏర్పాటు చేసింది ఉందా అని అడుగుతాను. ఆఖరికి విభజన హామీలు కావచ్చు, అవన్నీ చేయని మీరు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు. అంతేకాదు మీ ప్రధానమంత్రి మీ అమిత్ షా పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించి తెలంగాణ అమరవీరులను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పాటు దొంగదారిన చేసుకొని పేరు తలుపులేసని చెప్పినటువంటి దానికి భారతీయ జనతా పార్టీ జవాబు చెప్పాలి, ఎన్నికలను డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ అంశం జవాబు చెప్పకుండా, తెలంగాణ అభివృద్ధి ఏం చేసారో చెప్పకుండా, అసలు పొద్దున్న లేస్తే దేశం మొత్తం మీద 95% మంది రాజకీయ నాయకులను, బీజేపీని వ్యతిరేకించే రాజకీయ నాయకులను ఈడీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ మీద మాత్రం రైడ్ చేయించి ఈ దేశం మొత్తం మీద ఒక కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు వదిలేసినారు? మేము అరెస్ట్ చేయమని కూడా అంటలేం. కానీ మీరే అనేక సందర్భాల్లో కేసీఆర్ అవినీతికి కేంద్రం, కాళేశ్వరం ఏటీఎం మొత్తం దొంగలు వీళ్ళని చెప్పినటువంటి మీరు, ఈ దేశంలో అత్యంత అవినీతిపరుడు ఎవరంటే కేసీఆర్ అన్న మీరు ఎందుకు మీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోదు? మీరిద్దరు ఒకటే కాదా? మీరిద్దరు చట్టాపట్టాలు వేసుకొని ఒకరికొకరు రక్షించుకొని పార్లమెంట్ లో మీ బిల్లులకు సహకారం, మీరు అవినీతికి అండగా ఉన్నటువంటి మాట వాస్తవం కాదా? జవాబు చెప్పాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కేసీఆర్